ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అత్యంత కృప కలిగినటువంటి మన ప్రధాన యాజకుడు మన కొరకు ఆయన ముందుగా సిలువ వేయబడి ఆయన రక్షణ మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభు చెప్పినటువంటి ఒక మాటను మనము ధ్యానించుకుందాము. ఉపవాసం ఉంటున్న వారికి ఉండవలసినటువంటి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలను మనం విందాం. హల్లెలూయా. సరే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉపవాసం ఉన్న వాళ్ళందరూ గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పరు. హల్లెలూయా. ఓకే, మీరు ఉపవాసం ఉన్నందును బట్టి జీవం గల దేవుణ్ణి మనం మరొకసారి మహిమ పరచుచూ ఉన్నాము. ఈరోజు మన అంశం ఏంటిదంటే, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అంశం, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, లేదా తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. అయితే ఉపవాసము ఉన్నప్పుడు మనకు ఉండాల్సినటువంటి ఒక బలమైన ఆయుధం ఏంటంటే తగ్గింపు. తగ్గింపు ఉండాలి మనకు. తగ్గింపు అంటే తెలుసు కదా, ఎక్కడ మనము తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి. హెచ్చించుకొనుట అనేది నీవు బ్రతికున్నంత వరకు నీ బ్రతుకులో నీ జీవితంలో రాకూడదు. ఎవరు నిన్ను హెచ్చించాలని కూడా నువ్వు ఆశ పడకూడదు. నీవు హెచ్చించబడాలి అంటే ఎవరు హెచ్చించాలి? నిన్ను దేవుడు హెచ్చించాలి తప్ప నరులు నిన్ను హెచ్చించలేరు. ఒకవేళ నరులు హెచ్చించినా వాళ్ళ అవసరత కొరకు హెచ్చిస్తారు, అవసరమైతే మళ్ళా దించుతారు. చూడండి, ఒకసారి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు, మళ్ళోసారి వాళ్ళే ఓడిస్తారు. అవునా కాదు? వాళ్ళకు మనుషులకు నచ్చినట్టుంటే ఒక తీరు ఉంటుంది, నచ్చకుంటే ఒక తీరు ఉంటుంది. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపజేయనట్టు చిన్న ప్రార్థన. సర్వేశ్వర సర్వాధికారి అయిన దేవ, భూమి ఆకాశముల సృష్టికర్త అయిన తండ్రి, ఇదిగో ఈ దినమున అయ్యా తగ్గించుకొనుట అనే అంశమును గురించి మీరు మాకు తెలియజేస్తున్నందుకై నేను మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేడు. నువ్వే నిజమైన బలమైన దేవునివి. నీవే సహాయం చేయమని, నీవే మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, మా ఆత్మీయ మనోనేత్రములు తెరువమని, అయ్యా ఈ లోక సంబంధమైన చూపును తొలగించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మనము తగ్గించుకొనుట అనేది ఎక్కడ మనకు కనపరుస్తుంది చెప్పండి? ఎక్కడ మనం తగ్గించుకోగలుగుతాము? ఎక్కడ తగ్గించుకోగలుగుతాం మనం? అసలు తగ్గించుకొనుట అనేది మీకు ఎరికేనా? ఇప్పుడు హెచ్చించుకొనుట సులభమా, తగ్గించుకొనుట సులభమా? ఏది సులువుగా ఉంటుంది, సులభంగా ఉంటుంది? హెచ్చించుకోవడం సులభంగా ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. తగ్గించుకోవడం సులభంగా ఉంటుందా? ఈజీ ఏది అమ్మా? హెచ్చించుకొనుడే ఈజీ కదా. హెచ్చించుకొనుడే ఈజీ. తగ్గించుకోవడం అంటే తల తీసేసినట్టు అవుతుంది. తగ్గించుకోవడం అంటే తల తీసేసినట్టే, అంటే అదొక అవమానం. హల్లెలూయా. తగ్గించుకోవడం అనేది ఒక అవమానం. ఎవరి దృష్టిలో అవమానం? లోకము దృష్టిలో, మనుషుల దృష్టిలో తగ్గించుకోవడం అవమానం. ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయంలో 8వ వచనము చదవండి మైకులో. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 14వ అధ్యాయము 8వ వచనములో యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. ఇంకా చదవండి. 14వ అధ్యాయం 8వ వచనం లూకా సువార్త.
నిన్ను ఎవరైనను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా ఆ చోటికి పొమ్మని పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారి అందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యేసయ్య ఎంత మంచి దేవుడు అండి. ఆమేన్. యేసు ప్రభు ఎంత మంచి దేవుడు. ఆయన మనకు ఒక మర్యాద నేర్పిస్తున్నాడు. ఆయన పిల్లలకు ఏ విధమైనటువంటి క్వాలిటీస్ గుణాలు ఉండాలో సుగుణాలు ఉండాలో యేసు ప్రభు తన ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తరచుగా చూడండి, జనాలలో చూద్దాం. ఇక్కడ పెళ్లి గురించి యేసు ప్రభు మాట్లాడారు. పెళ్లికి మనము వెళ్ళినప్పుడు నేను కాలు మీద కాలేసుకున్నటువంటి తీసేస్తా, ఇప్పటికి కూడా తీసేస్తా. నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళ పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా నేను వాళ్ళ ముంగట కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోను. వాళ్ళు వయసుకు చిన్నవాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళ అధికారానికి వాళ్ళు పెద్దవాళ్ళు. అంటే ఎవరికి ఏ విధంగా మనం గౌరవం ఇవ్వాలి. తలతిక్కోళ్ళు ఏం చేస్తారో తెలుసా? కూర్చుంటటో తెలియదు, వాళ్ళకు నిలబడుట తెలియదు, వాళ్ళకు మాట్లాడుట కూడా తెలియదు. ఎట్లా పడితే అట్లనే మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లనే కూర్చుంటారు, ఎట్లా పడితే అట్లనే నిలబడతారు. వాళ్ళ ఇష్టం. అవునా? నా ఇష్టానుసారంగా నేను ఉంటా అని అనుకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. కానీ యేసయ్య పిల్లలు ఎలా ఉండాలో తండ్రి తన కుమారునికి తన బిడ్డకు ఉపదేశించినట్లు యేసయ్య తన బిడ్డలకు ఉపదేశిస్తున్నాడు. మంచి జ్ఞానాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది మనం క్రైస్తవులను చూస్తే వాళ్ళు ఉండే విధానం ఎట్లుంటుందండి? ఎక్కడైనా తగ్గింపు కనిపిస్తుందా? అసలు నువ్వు పెళ్లికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చోవాలో తెలుసా? అసలు ఆయన యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు హుందాంగా ఉన్నా, నువ్వు కారులలో దిగిపోయినా, నాలాగా షూట్ వేసుకొని పోయినా, పట్టు వస్త్రాలు ధరించుకొని పోయినా, ఎత్తైన హీల్స్ వేసుకొని పోయినా, వెండి బంగారాలు పెట్టుకొని పోయినా, నీవు ఆ పెళ్లికి పిలువబడిన చూయించుకునే ఆ స్థలం అది కాదు. నువ్వెక్కడ కూర్చోవాలి? వెళ్ళి నువ్వు వెనక కూర్చోవాలి. నిన్నెవ్వరు కూడా ఐడెంటిఫై చేయని, నిన్ను గుర్తించనటువంటి స్థలములో నువ్వు కూర్చోవాలి. అది మర్యాద. ముంగట అన్ని మంచి సీట్లు వేసి ఉంటాయి. దట్ ఎవడైతే మనకి మనం ఇక్కడ కూర్చుందామని పోయి అలా కూర్చుంటారు. అలా నేను చాలా దిక్కులో చూసిన. ఎప్పుడైనా ముందటి సీటులో నువ్వు కూర్చోవడానికి ఆశపడుతున్నావంటే నిన్ను నీవు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావని అర్థమవుతుంది. అక్కడ నిన్ను నువ్వు హెచ్చించుకోవడం వల్ల వచ్చే అటువంటి అవమానం ఇంత అంత కాదు. చూడండి, ఇప్పుడు మనం పెళ్లికి పోతే ఎక్కడ కూర్చోవాలండి? చెప్పాలి అందరు. ఎక్కడ కూర్చోవాలి? అమ్మ ఎక్కడ కూర్చోవాలి? ఎవరు సపోర్ట్ చేస్తారు? నాకు చెప్పరా ఎక్కడ కూర్చోవాలి? మికాయల్ అందులో ఉన్నదా ఎక్కడ కూర్చోవాలనేది? వాట్సాప్ కాల్ ఏమన్నా వస్తుందా? లేదు కదా. సెల్ బంద్ చేయండి. చర్చిలో ఉన్నప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకైనా మంచి స్విచ్ కంప్లీట్ ఆఫ్ చేయండి. అది మర్యాద కాదు. చేతిలో బైబిల్ ఉండాలి. ఇక్కడ బైబిల్ ఉన్నది తీసుకోండి. కంపల్సరీ మీ చేతిలో బైబిల్ ఉండాలి, దైవ గ్రంథం ఉండాలి. ఓకే. ఈడ మన పరలోకపు తండ్రి యేసుప్రభు చెప్తున్న మాట, నీవు పెండ్లి అక్కడ అన్నాడా? పెండ్లి గురించి మాట్లాడినా? నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు కూడా ఆ విందు భోజనాలలో కూడా నువ్వు ఎక్కడ కూర్చోవాలో తెలుసా? మొదట అది నీకు ఘనత.
అది ఎట్లా ఘనతో నేను చివరిలో చెప్తా. నీవు వెనకాల కూర్చోవడము నీకు ఘనత. చాలామంది అన్నం పెడతాంటే అనగానే ఏం చేస్తారు తెలుసా? ముందుగాలే ప్లేట్లు పట్టుకొని ఉరుకుతారు తిండిపోతులు. తిండిపోతులు ఏం చేస్తారు? యేసయ్య చెప్పిండు మా సామెతల్లో ఒక మాట అండి, తిండిపోతులు అంటే తన గొంతుకకు నైఫ్ పెట్టుకోవాలట, ఆ కత్తి పెట్టుకోవాలి గొంతుకకు. ఎందుకంటే లోపలికి దిగిపోకుండా కత్తి పెట్టుకోవాలట. నీకెంతైనా ఆకలి కానీ వచ్చిన కార్యానికి గౌరవాన్ని ఇవ్వాలి, వచ్చిన కార్యానికి మర్యాద ఇవ్వాలి. నేను పెళ్లి చేస్తా కదా, పెళ్లి చేస్తున్నా అంతసేపు వీడు గంటలు లేట్ వస్తాడు. 10 గంటలకు పెళ్లి పెట్టుకొని 2 గంటలకు వస్తాడు. ఆడికి 2 గంటలకు వచ్చి అవకాశాన్ని ఇక దైవజనులు తీసుకుంటారు కదా. పెళ్లి అంటే ఏంటిది? దేవునికి మహిమకరంగా జరగాలి, పరిశుద్ధ వివాహం జరగాలి. కాబోయే నవ దంపతులకు దేవుడు నిండైనటువంటి ఆయుష్తో పాటు కొన్ని హెచ్చరికలు ఎలా బ్రతకాలో నేర్పించాలి. దానికోసమే కదా పరిశుద్ధ వివాహము. వీడు వస్తాడు 2 గంటనే ఈయనకి ఆకలి అవుతుంది కదా. వాడు వస్తాడు, అయ్యగారు ఇట్లా అంటాడు, అక్కడుండి ఇట్లా అని సైగ చేస్తాడు. ఇక అయ్యగారికి సగం చల్లబడుతుంది. అంటే ఇక వాడు ఒకటి సిగ్నల్ ఇచ్చినా మనం మ్యారేజ్లకు అటు ఇటు పోయినప్పుడు చిన్నప్పుడు అనేది కోడుకున్నంత కొవ్వుంటేనే పెళ్ళికి పోవాలరా అని. నువ్వు ఎవలా ఇచ్చేది మానం తీయడానికి అక్కడికి పోయినావు పెళ్ళికి. గారు అక్కడ నీకు ఆకలి అయితే ఆకలి కాకుంటే నువ్వు వాళ్ళని తొందర చేస్తావేమో, ఇబ్బంది అవుతుంది, నువ్వు మొట్టమొదట తినిపో అని కడుపు నిండా తినబెట్టి పంపిస్తుంది. ఇక వాడు పెట్టుకొని కూర్చుని పెట్టి అంత అయిపోయేదాకా కూడా ఆకలి కాదు నాకు. ఇక అవునా? పెళ్లిలో కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు వంటలు వడ్డించేటోళ్ళు ఉంటారు కదా, వడ్డించేటోనికి ఆకలి అయితే ఎట్లుంటుందండి? ఎట్లుంటుంది? వాడు నిమ్మలంగా వడ్డిస్తాడా? అస్సలు వడ్డించాడు, వానికే కాలబట్టే లోపల. నేనేమంటా, మన పెళ్ళిలో కనుక ఎవరైనా వడ్డించేటోళ్ళు ఉంటే వాళ్ళకి ముందే తినబెట్టాలి. అయ్యా నువ్వు ముదుగాలు తినరా అని. వాళ్ళు 5-6 ఉంటే వాళ్ళని ముందే తినబెట్టాలి. తినబెడితే వాళ్ళు నిమ్మలంగా వచ్చిన వాళ్ళను చూసుకుంటారు. ఎవరైనా తొందరపడితే వాళ్ళకు ఓపిక చెప్తారు, మంచిగా పర్వాలేదు నిమ్మలంగా తినండి, పెట్టడానికి మేము ఉన్నాం కదా అని వాళ్ళు మంచి సజెషన్ ఇస్తారు. వానికే కాలుతుంది అనుకో, ఆకలి ఆనికే అవుతుంది అనుకో, ఏమంటాడు? ఆడు దబ దబ ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఆడు కిందింత పోతాడు, మీదింత పోతాడు, అదంతా ఆగమాగం ఉంటుంది. ఓకే రైట్. నేను సరే ఇది ఆ అంశము మరో దిక్కు పోకుండా జాగ్రత్త న్యాయం చేస్తా. మనకు టైం 5 నిమిషాలే ఉంది, సిద్ధపడండి. ఓకే, ఇప్పుడు నిన్ను పెళ్లికి పిలిచినప్పుడు, విందుకు పిలిచినప్పుడు కూడా కడబంతిలో కూర్చోవాలి. నిన్నైతే పెళ్లికి పిలిచి ఉపవాసం పంపారు కదా. ఒక తెలివి కల సామెత ఒకటి ఉన్నది, వడ్డించేటోడు మనోడైతే ఏ గుంపులో కూర్చుంటే ఏమున్నది? ఏ గుంపులో కూర్చున్నా మన దాకా వస్తుంది. వడ్డించేటోడు ఎవడు? మనోడే అయినప్పుడు ఏ గుంపులో కూర్చుంటేది, ఏ బంతిలో కూర్చుంటేది, అక్కడికి వచ్చినప్పుడు మన ముఖం చూస్తాడు. ఈ మధ్యలో భోజనాల కన్నా వడ్డించేటోళ్ళు ముఖం చూసి పెడతారు, మనోడేవాడు మందోడేవాడు. అంటే వాడు అక్కడ సింపతి సంపాదించుకుంటాడు, మేర్బాన్ సంపాదించుకుంటాడు. అరే మావాడు మాకు మంచిగా పెట్టినరా అనిపించుకోవడానికి. కానీ ఇంకొకటి ఏమంటున్నాడు తెలుసా? వానోళ్ళను వాడు బాగా చూసుకుంటాడు, మమ్మల్ని ఎండబెట్టినరా అని వాడు ఇంకొకటి లేవదీస్తాడు. అందరికీ న్యాయం జరగాలి. ఓకేనా? రైట్. మనం ఎక్కడ కూర్చుందాం? పెళ్ళికి పోతే ఎక్కడ కూర్చుందాం? వెనక సీట్లో కూర్చోవాలి. విందు చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలి? వెనక సీట్లో కూర్చోవాలి. హల్లెలూయా. అది నీకు గౌరవం, అది నీకు మర్యాద. ఎవడన్నా వెనక సీట్లో కూర్చున్నా నచ్చి లేపుతాడా? ఎవడన్నా వెనుక కూర్చోవడానికి ఇష్టపడతాడా? అంటే మహారాజులాగా వెనుక కూర్చోవచ్చు నువ్వు, నిన్ను ఇంకెవ్వరు లేపడు. ఒకవేళ పొగరు తలకెక్కి నేను ఎవరికంటే ఏం తక్కువ అని, ఒకవేళ ముందేసిన చైర్లు ఓ తీరుంటాయి, వెనకేసే చైర్లు ఓ తీరుంటాయి, అలా అని ముంగటేసే సీట్లో పోయి నువ్వు కూర్చున్నావు అనుకో, అప్పుడు ఎక్కడ అవమానం కలుగుతుంది అంటే, ఆ పెళ్లికి పిలిచినటువంటి యజమానుడు నీకంటే గనులను పిలవచ్చు, రాజకీయ నాయకులను పిలవచ్చు, డాక్టర్లను పిలవచ్చు, ఎమ్మెల్యేలను పిలవచ్చు, సర్పంచీలను పిలవచ్చు, ఎవరినైనా ఆయన పిలుచుకుంటాడు కదా. అప్పుడు వచ్చి అన్న నువ్వు లేచి వెనక కూర్చో అన్నాడు అనుకో, జ్వరం ఉన్నోనికి అప్పుడు ఏమనిపిస్తుంది? నిజం చెప్పండి, బాధ అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అంటే నిన్ను తక్కువ చేస్తున్నాడు అక్కడ. మరి నీకంటే గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను ముందట కూర్చుండబెట్టాలి కదా.
ఆ యజమానుడు నీకంటే గనులను పిలుచుకోవచ్చు. నువ్వు ముందేమనుకోవాలి, అరే నాకంటే గొప్పలను ఎవరినైనా పిలుచుకోవచ్చు, ఎందుకు నేను పోయి అక్కడ కూర్చుంటా, నన్ను ఎవ్వడు లేపని కాడ పోయి కూర్చుంటా. రైట్, అదే మనకు మంచి సీట్. అప్పుడు వచ్చి నువ్వు లేచి వెనుక కూర్చో, అమ్మ నువ్వు వెనుకకు పో, లేదా అన్న నువ్వు వెనుకకు పో, వెనుక కూర్చోపో, ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు పెద్దవాళ్ళు అని అన్నప్పుడు మనకు తల తీసేసినట్టు అవుతుంది. కనుక నీ నీ ఇంటికి నువ్వు గొప్ప, అవునా కాదా? నీ ఇంటికి నువ్వు గొప్ప, నీ ఊరికి నువ్వు గొప్ప, కానీ ఆ పెండ్లి విందుకు పెండ్లి యజమానుడే గొప్ప. హల్లెలూయా. ఆయనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, టాలెంట్స్ ఉంటాయి, తలంపులు ఉంటాయి. ఆయన ఎవరిని పిలుచుకోవాలో వాళ్ళని పిలుచుకుంటాడు. అప్పుడు నేను ఈ అవమానాలు ఎదుర్కొన్నా చాలాసార్లు. మీరు ఎదుర్కోవద్దని యేసుప్రభు మీకు కూడా చెప్తూ ఉన్నాను. ఓకే, నువ్వు వెళ్ళి వెనుక కూర్చో అన్నప్పుడు నీ అహాన్ని టచ్ చేసినట్టయి నీ అహంకారం కూడా చాలా వేరేగా మారిపోతుంది, చిన్నతనం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా పాస్టరమ్మ అన్నది, మాకు కొన్ని పెళ్ళిళ్ళలో అవమానం కలిగితే, అయ్యగారు మనం వెళ్ళిపోదాంపా అన్నది, ఇక్కడ ఉండొద్దు మనం వెళ్ళిపోదాంపా. నేనన్నా అద్దు అట్లా వెళ్ళిపోవద్దు, వాళ్ళకు కొన్ని దోషి తోయక కొన్ని చేస్తారు, పర్వాలేదు. అరే మనకంటే గొప్పలం కావచ్చు, దైవజనుని కంటే గొప్పోడు ఆ ప్రోగ్రాంలో ఎవడుంటాడండి? అంటే వానికంటే గొప్పని తీసుకొచ్చి దైవజనుని నువ్వు జరుగుమని చెప్తే ఎవరికి అవమానం? అంటే దైవజనునికి అవమానం జరిగితే ఎవరికి అవమానం జరిగినట్టు? మరి దేవుని అవమానం చేసుకున్నాక ఈ పెళ్లి పెటాకులు ఎందుకు? ఆ పెళ్లి పెటాకులే అవుతుంది. ఎవరిని గౌరవిస్తున్నావు నువ్వు? అయితే ఓపిక పట్టుకోండి. కొన్ని ఫొటోస్ దిగే కాడ, పెళ్ళైన ఫొటోస్ దిగే కాడ అయ్యగారిని అమ్మగారిని పక్కకు జరిపి అది చేస్తున్నారు. ఏమండి, మొన్న దివ్య వాళ్ళ కుమార్తె అమ్ములు పెళ్ళికి పోయినాం. పెళ్లి చేసి అయ్యగారు తలంబ్రాలు పోసుకుంటుంటే కూడా ఆయన నా మంచి మిత్రుడు, ఆయన అంతమందిలోకి వెళ్ళి నన్ను పిలిచి కూర్చున్న ఆ వ్యక్తి లేచి నిలబడి మమ్మలను, దివ్యను, జాన్ను పక్కన పెట్టుకొని, అమ్మగారిని మమ్మల్ని పక్కన పెట్టుకొని ఫోటోలు తీయించుకున్న తర్వాత, మళ్ళా మమ్మల్ని ఇద్దరిని సపరేట్ ఫోటోలు తీయించుకున్న తర్వాత, వాళ్ళ ఈయపురాలని పక్కన పెట్టుకొని తీసుకున్న తర్వాత, మేము బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కూర్చుండి మిగతా కార్యక్రమాన్ని చేసిండు. అంతేనా బిడ్డ? అది కదా ఘనత అంటే. హల్లెలూయా. ఎవరిచ్చారా ఘనత? ఎప్పుడైనా సరే నేను అన్నాను, ఎందుకు తీయంటే రా యాదగిరి రా, నా ఆత్మమిత్రుడు, నా యొక్క చిన్ననాటి బాల్యమిత్రుడు రా అని పిలిచారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అట్లా పిలిస్తే పోతే నాకు ఎంత ఘనత వచ్చింది. మీరు జరుగురి నేనే పోయి ఫోటో దిగుతా అంటే ఎంత ఘనత వస్తుంది? అయ్యా మీరు కొంచెం ఆగురి, వాళ్ళు దిగినాక మీరు దిగుతారంటే ఎంత అవమానం అనిపిస్తుంది. కొందరు మన పెళ్ళిళ్ళలో వాళ్ళందరినీ ఫోటో దించుకొని అయ్యగారిని అమ్మగారిని పక్కకు పెడితే, మనోళ్ళు కొందరు జోక్యం చేసుకొని ముందు అమ్మగారు అయ్యగారు దిగినాక మనం దిగుదామని వాళ్ళు ముంగట తీసుకొచ్చి దించిపించేది. అంటే అవమానాలు ఇలాంటివి మేము ఎదుర్కొన్నాం. కనుక నువ్వెవరిని గౌరవిస్తున్నావో, నువ్వు ఎలా గౌరవించబడాలో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక నేను అప్పటి నుండి ఏం చేస్తున్నా తెలుసా, దైవజనున్నైనా నేను వెళ్ళి వెనకనే కూర్చుంటున్నా. ఎందుకంటే మా పాస్టరమ్మ కూడా రా ఇక్కడనే కూర్చుందాం అంటది నన్ను, నాకు బాగా నేర్పిస్తుంది. వెనక పోయి కూర్చుంటాం మేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి నన్ను హానర్ చేసేటోళ్ళు, గౌరవించేటోళ్ళు, వచ్చి వందనాలు చెప్పేటోళ్ళు, అయ్యో గొప్ప దైవజనుడు వచ్చిండు, అయ్యో స్టీవెన్ ఫాదర్ వచ్చిండు, అరే అందరు వచ్చి వందనాలు చెప్తూ ఉంటే, అక్కడ ముందు కూర్చున్న వాళ్ళందరూ సిగ్గుపడ్డటువంటి విషయాలు కూడా నేను చూసిన. వాళ్ళని ఎవరు దేక్తలేడు అక్కడ. అప్పుడు హల్లెలూయా, ఆ పెళ్లికి పిలిచినటువంటి ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అయ్యగారు మీరు ఇక్కడ కాదు కూర్చుండేది, రండి మీరు ముందు కూర్చుందురు అని చెప్పి ఆయన నన్ను తీసుకొని వెళ్ళి ముంగటున్న వాళ్ళను లేపి వెనుకకు పంపించి నన్ను అక్కడ కూర్చుండబెట్టిండు. ఇప్పుడు నాకెంత ఘనత ఉంటుంది కదా? ఘనత ఉంటుందా, అవమానం ఉంటుందా అప్పుడు? అంటే ఇక్కడ యేసుప్రభు అదే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇతనికి నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నువ్వు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుంట సాగుదు. కడపటి అంటే కడ చోటు, ఆఖరి చోటున నువ్వు కూర్చుంటావు అప్పుడు పోయి. అవునా? మీరు ఒకవేళ వెనుక కూర్చున్నారనుకో, ఆ పెండ్లికి మీరే గొప్ప వాళ్ళు అనుకో, మీరే అయిన వాళ్ళు అనుకో,
ఆయన మిమ్మల్ని గౌరవించాలనుకో, అప్పుడు వచ్చాయి, అన్న ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, తమ్మి ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, రండి అక్క మీరు ముంగట కూర్చుంటారు, మీరు ముంగట ఉన్న వాళ్ళు జరగండి అమ్మా వీళ్ళు కూర్చుంటారు అని చెప్పేసి మిమ్మల్ని అంత మందిలోకి వెళ్ళి గౌరవంగా తీసుకుపోయి ముంగట కూర్చుంటే ఎంత ఘనత ఉంటుంది, ఎంత ఘనత ఉంటుంది. అదే మిమ్మల్ని తీసుకొచ్చి వెనక కూర్చోపోయి ఇక్కడ వేరేటోళ్ళు కూర్చుంటారంటే ఎంత ఘనత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. కనుక ఈ మర్యాదను మీరు పాటించండి. గొప్పవాళ్ళు నీ ఇంటికి నువ్వు గొప్ప కావచ్చు, కానీ ఒకరి విషయంలో నువ్వు ఎప్పుడు గొప్ప కాదు. ఎవరింటికి వాళ్ళకు గొప్పోళ్ళు ఉంటారు కదా, ఎవరి రక్త సంబంధికులు వాళ్ళు గొప్పోళ్ళు ఉంటారు. మమ్మల్ని జరగమన్నాడు, ఇటు జరగమన్నాడు, గటు పోమన్నాడు, గిటు పోమన్నాడు, మమ్మల్ని దేకలేదంటే దేకే కాడ కూర్చోలే నువ్వు. దేకుమంటే ఏం దేకుతారాడా? హల్లెలూయా, అవునా కాదా? దేకే కాడ కూర్చోవాలి. అరే మా వాళ్ళు ఏరి, మా వాళ్ళు వచ్చిర్రా అని వాళ్ళు నిన్ను చూసేటట్టుగా ఉండాలి. కొంతమంది వేరే సభలకాల కూడా ఏం చేస్తారు తెలుసా, ఆడ ఎమ్మెల్యేనో లేకపోతే ఎవరైనా మంచి నాయకులు ఉంటే మమ్మల్ని సార్ చూడాలని పోయి ముందర కూర్చుంటారు. విలేకరులు వస్తారు, మీరు పక్కకు జరుగుంటారని వీడిని లేపుతారా, నువ్వు పక్కకు జరుగు, ఇంకో సార్ వచ్చిండు కూర్చుంటారని లేపితే వీడు లేచిపోయి మళ్ళీ పక్కకు నిలబడితే వీనికి ఎంత అవమానం. అందుకని నిన్ను ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, అతడు వచ్చి స్నేహితుడా, నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపడి చోటున కూర్చుండుము. అతడు వచ్చి అమ్మాను ముంగట కూర్చుందువురా, అన్నాను ముంగట కూర్చుందువు రమ్మని అలా చెప్పి పిలిచేదాకా నువ్వు కడపడి చోటుననే కూర్చోవాలి. అంతేగాని నీ ఆడంబరం, నీ అహంభావం, నీ అహంకారం చూపించుకోవడానికి పోతే అక్కడ అవమానము కలుగుతుంది. అనువు కాని చోట నదికులమనరాదు, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వద అభిరామ వినురవేమ అన్నారు. కొండ చూస్తే పెద్దగా ఉంటుంది, కానీ అద్దంలో చూస్తే చిన్నగా ఉంటుంది. చిన్న అద్దంలో కూడా అంత పెద్దగా కొండ కనిపిస్తుంది. అనువు కాని చోట అధికులమనరాదు, అది మనకు అనుకూలమైన చోటు కానప్పుడు అక్కడ నేను అధికుని, నేను గొప్పోని అని అనరాదు. కొంచెం ఉండుటెల్లా కొదువ కాదు. కొంచెం అంటే తగ్గింపుగా చేసుకోవడం నీకేం తక్కువ కాదు. ఆ తగ్గింపే నీకు ఒక తలకు కిరీటముగా కనిపిస్తుంది. హల్లెలూయా. ఒక ఆయన థమ్స్అప్ పోసుకుంటే అత్తే నువ్వు అందరికి పోసినాక నాకు పోతాను అన్నాడు. అరే ఒకరి తర్వాత ఒకరికి పోతారు కదా, నువ్వు అందరికి పోసినాక నాకు పోతావా అంటే తగ్గింపు నాకు అనిపించలే. అందరికి పోసినట్టు నీకు పోసిండు కదా, నీకేమీ వేరే చేయలేదు. అంటే కొన్నిసార్లు కొండ అద్దమందు కొంచెమై ఉండులాగున నీ మనసు ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఎక్కడనైనా సరే, ఈవెన్ దో సంఘములోనైనా సరే నిన్ను తగ్గిస్తున్నారని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు కూర్చుండే ప్లేసే నీకు ఘనత తీసుకొస్తుంది. హల్లెలూయా. ఏమంటే కొందరు వచ్చి ముందుగాలే ఫ్యాన్ కింద కూర్చుంటారు, కానీ నీకంటే గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు దైవజనుడు ఏమంటాడు, అమ్మ కొంచెం మీరు పక్కకు జరగండి, అతిథులు వాళ్ళు ఇవాళ ఒక్కరోజు చచ్చిపోయేటోళ్ళు, ఎప్పటికి ఉండేటోళ్ళు అయితే ఏమన్నాడు, అతిథులు వాళ్ళు వేరే అయ్యగారులు వచ్చారు కనుక అలా గౌరవం ఇవ్వాలా, కొంచెం పక్కకు జరగండి అన్నప్పుడు నీకు ఎంత అవమానం అనిపిస్తుంది. అదే ముందు ఆ ఫ్యాన్ ఇడిచిపెట్టి అవతల కూర్చుంటే ఎవరు రాలేదనుకో, అమ్మ నువ్వు ఎందుకు అక్కడ కూర్చున్నావు, ఫ్యాన్ కింద కూర్చో అని అంటే నీకు ఎంత ఘనత. అన్న నువ్వు ఫ్యాన్ కింద కూర్చోమంటే ఎంత ఘనత నీకు. ఇది ఉండాలి మన లోపల. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకొనువాడు తనకు తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇప్పుడు చూడండి, తగ్గించుకొని వెనక కూర్చుంటే ఆ పెళ్లి విందు యజమానుడు తీసుకొచ్చి నిన్ను ముందు కూర్చుండబెడితే ఎంత ఘనత వస్తుంది నీకు. హెచ్చించుకో, నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. హల్లెలూయా. సామెతలు 26వ సామెతలు 6-7 వచనాలు చూస్తే, రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకము. నీకంటే గొప్పవాళ్ళు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, అన్నిటిలో అయిన వాళ్ళు, గొప్పవాళ్ళు ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర నిలువకు. ఎవరైనా మంచి పట్టు చీర కట్టుకొని 7 వారాల నగలు దిగబోసుకొని మంచిగా నిండుగా కనిపిస్తే నువ్వు వాళ్ళ పక్కన నిలబడకు. నీకు మర్యాద కాదు, నీకు చిన్నతనం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళున్న లెవెల్ వేరు,
వాళ్ళున్న చోట నువ్వు నిలవకమని యేసయ్య చెప్తున్నాడు, నేను కాదు. రాజు ఎదుట డంబము చూపకము, గొప్ప వాళ్ళ ఎదుట ఏదో నీ ఇంట్లో ఏమి లేదా అని ఆయనకి ఎరికేనే, నీ బతుకంతా వానికి ఎరికేనే. నువ్వు బయట ఏదో పుడింగులకు అన్ని చేసుకొని నేను గొప్ప అని అడిగి పోతే ఆ డంబమును చూసి వాడు ఏమంటాడు? నిన్ను కించపరుస్తాడు, అవమానపరుస్తాడు. కనుక నువ్వు అలాంటి గొప్ప వాళ్ళు ఉన్న చోట నువ్వు నిలబడకు. నీకంటే గొప్ప వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళకు. నీకంటే గొప్ప వాళ్ళ ఇంటికి ఏ రోజు వెళ్ళినా నీకు అవమానమే కలుగుతుంది. నిన్ను కేర్ చేయని వాళ్ళ ఇంటికి వెళితే నీకు అవమానమే కలుగుతుంది. నిన్ను తిరస్కారం చేసే వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు అవమానం కలుగుతుంది. నిన్ను పట్టించుకొని వాళ్ళ ఇంటికి వెళితే నీకు అవమానం కలుగుతుంది. అసలు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. నిన్ను పట్టించుకోనోడు ఎంత ధనవంతుడైనా సరే, ఆడు నీవోడైనా సరే, నీ తోబుట్టువైనా సరే, రాలిపోయిన ఒక వెంట్రుకలాగా చూడాలే నువ్వు తప్ప. అబ్బో వాళ్ళ ఐశ్వర్యం, వాళ్ళు గొప్ప, నన్ను చూడాలి పోతుంటే నిన్ను బిచ్చగళ్ళకంటే హీనంగా వాళ్ళు చూస్తారు. నీకు గౌరవం లేని కాడ నువ్వు ఉండకూడదు. ఆత్మ గౌరవాన్ని చంపుకోవద్దు. ఆత్మ గౌరవాన్ని మనం సంపాదించుకోవాలి. వాళ్ళు ఎంత రోజులు అన్నా కానీ నీ అదినే నిన్ను దేపుతలేదా? నీ వదినే, నీ ఆరాలు నిన్ను దేపుతలేదా? నీ అన్న నిన్ను దేపుతలేడా? నీ మరిది దేపుతలేడా? ఎవరు నిన్ను గౌరవిస్తలేరా? వెళ్ళకు వాళ్ళ ఇంటికి సత్యదాకా కూడా, సత్యదాకా వెళ్ళకు. ఎందుకో తెలుసా? అప్పుడే నీ గౌరవం నిలబడుతుంది. అంతేగాని మాటికి వాళ్ళ దగ్గరికి పోయి ఏడ్చుకుంటా, తూడ్చుకుంటా, కళ్ళు మిండుకుంటా, నన్ను ఇట్లా చూసిరు అట్లా చూసిరు అని అనుకుంటా వస్తే అది నీకు అవమానం. నీ గౌరవాన్ని పేదోళ్ళకైనా గౌరవం ఉంటుంది తెలుసా? ఆత్మగౌరవం ఉంటుంది పేదోళ్ళకు. వాళ్ళు చాలా ఉన్నోనికి డాంబికాలు ఉంటాయి కదా. ఉన్నోడు ఎట్లా కనిపిస్తాడు? వాని ఆడంబరాన్ని చూపెడతాడు. కానీ పేదోళ్ళు వాళ్ళ యొక్క ఆత్మీయతను చూపెడతారు. అందుకే ఇటు చూడు, ధనవంతుని ఇంటికి వెళ్ళి కోడి మాంసము, మేక మాంసము తినే కంటే పేదోడి ఇంటికి వెళ్ళి కూరగాయల భోజనము భుజించుట ఎంతో మేలు. సామెతల్లో ఉన్నది మాట, దేవుడు చెప్పిన మాట. ఆకుకూరలతో, ప్రేమ కలిగిన చోట ఆకుకూరలతో తిన్నా మనకు తృప్తే. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి విందుకు వెళ్ళినప్పుడే కానీ మటన్ లేదా అయిపోయిందా అనకు, చికెన్ లేదా అయిపోయిందా అనకు. ఒకవేళ ఆ పెళ్లి యజమానుడు నీకు కనిపిస్తే, అమ్మ మీరు తిన్నారంటే, అయ్యా పుష్టిగా తిన్నాం, మంచిది, ఓకే, ప్రైజ్ ది లార్డ్, అలా గౌరవించిరా. ఇగో మొన్నవాడు అంటాడు ఓ పెళ్లి కాడ, నాకు అన్నమే దొరకలే, నేను కానికే వేయాను, నేను కానిక రాయించా, కట్నం అంటాడు. అంటే నువ్వు కట్నం కొరకు వచ్చినవారని ఆయన వాళ్ళని దీవించడానికి కాదా? ఈ వీళ్ళని కక్కుర్తి పడేటోళ్ళు అంటారు. ఇంకేమంటారు వీళ్ళను? ఇంకేమో అంటారు కదా వీళ్ళను, కొంచెపు గుణం, కొంచెగాళ్ళు, కొంచెపు గుణం అంటారు. ఇలాంటి వాళ్ళకు దూరం నువ్వు. వాడు ఎంత ఉన్నోడైనాడు, కొంచెగాడు అయితే అని కొంప దగ్గరికి పోకు అని సూరు కింద నిలబడకని ఆకిలి కూడా దొక్కకు. నువ్వు నీకంటే గొప్పోడు ఏం కాదు వాడు. నీకున్న ప్రేమ ఎదుట వాడు ఏనాడు, వానికి నడవంతరపు సిరిని చూసి వాడు ఏం చేస్తున్నాడు? అందలాలను చూసి, నడవంతరపు సిరిని చూసి, వెండి బంగారాలను చూసి వాడు మిడిసిపడుతున్నాడు. కానీ ఒక్కరోజు అవన్నీ పోతాయి. ఆమేన్. కానీ ఒక్కటే నేనేమంటున్నా, ఓ వావిలాల సంగమా, మీరందరు ఎక్కడ కూర్చోవాలి? మీరు మిమ్ములను పిలిచే మీ పెళ్లిళ్ళ కాడికే కానీ, పేరంటాలకే కానీ, శుభకార్యాలకే కానీ, లేకపోతే మీటింగ్లకే కానీ, దేనికి మీరు వెళ్ళినా వావిలాల సంఘం ఎక్కడ కూర్చోవాలి? వెనక కూర్చోవాలి. మీరు ప్రవక్తలు నాకు తెలుసు, మీరు దర్శనం చూసేవాళ్ళు నాకు తెలుసు, మీరు ప్రార్థన చేసేవాళ్ళు నాకు తెలుసు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు నాకు తెలుసు. కానీ నిన్ను పిలిచిన వానికి అవేవి తెలవకపోవచ్చు, వాడు నిన్ను పిలవకపోవచ్చు, నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు. హల్లెలూయా. కొంచెం పడకూడదు, ఎల్తి పడకూడదు. నీది నీ దగ్గరనే ఉంచుకో, నీది నీ దగ్గరనే దాచుకో. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడు? గొప్ప వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళకు. ఆయన పక్కన నిన్ను నిలబడో ఫోటో దిగుతా, అవమానం కలుగుతుంది. ఆయనతో ఫోటో దిగేంత స్టేటస్ నీది కాదు, అవునా? వాడు ఎక్కడో ఉన్నాడు, వానితో నువ్వు ఫోటో దిగి ఆయన ఫోటో కొన్ని చూడు, సార్తో ఫోటో దిగినా అని చెప్పుకోని ఇంకింత డాంబికానికి పోవడానికే తప్ప దేని కాదు. ఏమన్నా ఒక రాజకీయ నాయకునితో ఫోటో దిగాలంటే, ఒకడు ఫోటో దిగకపోతేనే వాని సీటు కూల్చేసిండాడు. ఎవడో ఉన్న చూడు, వాని పిల్లం ఒక ఫోటో దిగమని అంటది. ఫోటో తీసుకురామంటే ఆడు ఫోటో ఇవ్వని, అందుకే
వాని ముఖ్యమంత్రి సీటునే కూలగొడతాడు వీడు. ఒక్క ఫోటో ఆనాడితే అయిపోవు కదా ఫోటో అనుకుంటాడు. అంటే పేదోడు అని వాడిని చిన్నతనం చేయకును. వాడు ఎప్పుడైనా నీకు తలమానికంగానే ఉంటాడు. గొప్పవాడు ఎప్పుడు గొప్పవాడే, అవునా కదా? వాని ఫోటో తీసుకొని నువ్వు పెట్టుకున్నంత మాత్రాన నీకు జరిగే మేలేమీ లేదు. రైట్, ఇంకో మాట చెప్పి ముగించేస్తా. తర్వాత ఏమన్నాడు? రాజుల ఎదుట డాంబికం చూపకు, గొప్పవారు ఉన్న చోట నిలవకు. ఎవరైనా నీకంటే గొప్పోళ్ళు ఉంటామ్మా, నీకంటే పేదోళ్ళ దగ్గర నువ్వు నిలబడిపోయి బాగా అనిపిస్తుంది, కానీ నీకంటే గొప్పోళ్ళ దగ్గర నువ్వు నిలబడకు. కార్లు ఉన్న దగ్గర నిలబడకు. హల్లెలూయా. కార్లు ఉన్న దగ్గర నిలబడకు. ఎందుకో తెలుసా? వాడు నిన్ను చిన్న చూపు చూస్తాడు. అదే సైకిల్ ఉన్న కాడ నిలవాడు, వాడు నిన్ను గొప్ప చూపు చూస్తాడు. అదే బైక్ ఉన్నోని కాడ నిలవాడు, ఎందుకంటే నీకు కూడా బైక్ ఉంటుంది కనుక గొప్ప చూపు ఉంటుంది. కానీ నీకంటే గొప్ప వాళ్ళ దగ్గర నువ్వు నిలబడకు. నీకంటే గొప్ప వాళ్ళ దగ్గర పని చేయకు. నీకంటే గొప్ప వాళ్ళ దగ్గర కూడా పని చేయకు. ఎందుకంటే వాళ్ళు నీచంగా, హీనంగా, అవమానంగా నిన్ను చూస్తారు. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఉండు. నిన్ను కేర్ చేసే వాళ్ళ దగ్గర, నిన్ను గుర్తించే వాళ్ళ దగ్గర, నిన్ను గౌరవించే వాళ్ళ దగ్గర నువ్వు ఉండు. నువ్వు వెళ్ళి నువ్వు పని చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ నువ్వు గర్వంగా ఉంటే గనక గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచే దేవుడు. నీకు ఆ గర్వం ఉంటే ఇంకా నీ గర్వాన్ని అణుస్తాడు, ఇంకా నీకు అవమానాలు అనేటివి ఎక్కువగా అవుతాయి. అందుకనే నువ్వేం చేయాలో తెలుసా? దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సామెతలు 16వ సామెత 19వ వచనంలో ఏమంటాడు? నువ్వు దీనులతో పొత్తు చేయి, గొప్ప వాళ్ళతో పొత్తు చేయకు. ఒకడు పేదోడును గొప్పవాడు కలిసి ఇద్దరు చిట్టీలు పెట్టుకున్నారట, చిట్టీలు నడిపిండట. ఆ గొప్పోడు ఏం చేసిండు? పేదోనికి అంత లాసు చూపెట్టాన్ని లోతులో పడేసిండు. చివరికి ఇది నీతోని కాదురా అని అది ఆక్రమించేసుకొని వాడు గొప్పోడైండు, వీడు ఇంకా దరిద్రుడైండు పేదోడు. గొప్ప వాళ్ళతో సావాసం నీకు మంచిది కాదు. గొప్పోళ్ళతో పాలు మంచిది కాదు. గొప్పోళ్ళతో పొత్తు మంచిది కాదు. నీ స్థితిని గుర్తించుకో, నీ పరిస్థితిని గుర్తించుకో. నువ్వెంతటోనివి, నీ కెపాసిటీ ఎంత, నీ ఐసెత్ ఎంత, నువ్వెంతవరకు వెళ్ళగలవు, నువ్వెంతవరకు దీన్ని చేయగలవు, ఎంతవరకు ఇది నీతోనవుతుంది, అంతవరకే నువ్వు చేయి. ఇంకెక్కువ చేస్తా అని ఒకడు నడింట్లో వండుకొని కాలు ఎనగర్రకు చాపుతానన్నాడట. అందుతుందా? అందరిని దాన్ని అందుకోవాలనే ఒక ప్రయత్నం కూడా నీవు చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరండి అయ్యా. మీరు చెప్పరా? ఆమేన్. ఓకే, ఒక్కసారి లూకాసు వార్త 18వ అధ్యాయం. అతని కంటే ఇతడు 14వ వచనం, నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పుతున్నాడు. మిమ్ములను, చివరి మాట ఇది, మిమ్ములను మీరు తగ్గించుకోండి. ఇదొక్కటే యేసు ప్రభు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానం. మిమ్ములను మీరు తగ్గించుకుంటే ఒక దినం దీనులకు దేవుడు కృప అనుగ్రహించినట్టు తన రెక్కల క్రింద సమయం వచ్చేదాకా నిన్ను దాచుకొని సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేదాకా నువ్వు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండు. కానీ నీకు నువ్వు హెచ్చించుకోకు, నీకు నీవు ఆడంబరాలకు పోకు, నీవు డాంబికులుగా మారకు, డంబములు చేయకు, నువ్వు గొప్పవారితో స్నేహం చేయాలని చూడకు. ఎందుకంటే గొప్పవారికి ఉండే ఆలోచనలు వేరు, మనకుండే ఆలోచనలు వేరు. నేను మొన్న మీటింగ్కు వెళ్ళిన బిషప్లు వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే నేను వెళ్ళి ఇక్కడ పక్కకు కూర్చున్నా. ఒక ఆయన నేను పోయి దూరం కూర్చుంటే, నువ్వు అక్కడ కాదు కూర్చుండేది, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని నన్ను తీసుకొచ్చి ఒక నాయకుడు నన్ను అక్కడ కూర్చుండబెట్టింది. అప్పుడు నాకెంత ఘనతున్నది. అందుకని చివరి ముచ్చట, మిమ్ములను మీరు తగ్గించుకోండి. ఎక్కడికి వెళ్ళినా అది ఏ చోటు కానీ నువ్వు తగ్గించుకోవాలి. ఎంతవరకు తగ్గించుకోవాలి అని అంటే, నీ ఫోర్హెడ్, ఈ తల ఉంది కదా, ఈ తల ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ అని మనం సిలువేసుకున్నప్పుడు ఇలా తల వంచినప్పుడు మనకి ఏం కనిపిస్తుందండి? నేల కనిపిస్తుంది కదా. నీవు నేల మట్టుకు తగ్గించుకోవాలి. ఓ ప్రభువా, నేను దుమ్మును,
నేను ధూళిని, నేను మన్నును, నేను ఎందుకు పనికి రానటువంటి ఒక ఘోరమైన పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని నీ స్థితిని నీవు గుర్తించుకొని నువ్వు నేల మట్టుకు తగ్గించుకుంటే సమయం వచ్చినప్పుడు తండ్రి నిన్ను హెచ్చిస్తాడు. దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయి, అంతేగాని గొప్ప వాళ్ళతో పొత్తు చేయకమని చెప్పిన ఆ యేసయ్య మాటను విని వాళ్లకు నువ్వు దూరంగా ఉండు. నీ స్టేటస్కు మించిన వాళ్ళతో నువ్వు ఉండకు, నీకంటే గొప్ప వాళ్ళతో నువ్వు ఉండకు, నీకంటే ఒక హోదాలో ఉన్న వాళ్ళతో నువ్వు ఉండకు. నీకంటే తక్కువ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళ చోటున నిలబడు, నీకు ఒక గౌరవం దక్కుతుంది. లేకపోతే వాళ్ళతో సమానంగా ఉండు, నీకు ఒక గౌరవం దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళు నిన్ను గొప్పవానిగా ఎంచుకుంటారు. హల్లెలూయా. ఓకే, ఎప్పుడు హెచ్చించబడతాం మనము? ఎంతవరకు తగ్గించుకోవాలి? నేల మట్టుకు తగ్గించుకోవాలి. దేవుని ఎదుట తగ్గించుకోవాలి, మనుషుల ఎదుట కూడా తగ్గించుకోవాలి. నువ్వెంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను ఎన్నిక చేస్తాడు. చివరిగా ఒక కంపెనీలో జరిగిన ముచ్చట చెబుతా. ఒక కంపెనీలో దాదాపు 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారన్న. ఆ 50 మంది ఎంప్లాయీస్లో ఒక వ్యక్తి మాత్రము ఆయన దీన మనస్కుడై, దేవుని యందు నమ్మిక కలిగిన వాడై, ఈ యొక్క వాక్యమును తన హృదయంలో ఉంచుకున్న వాడై ఉండి, ఏ విషయంలో కూడా ఆయన ఎగ్జైట్ కాక ఎప్పుడు కూడా నిదానంగా ఒక తగ్గింపుదల అందరూ గుర్తించేలాగా ఆయన పరిస్థితి ఉండేది. ఎవరు చూసినా కూడా అయ్యో పాపము, ఈయనకి ఇట్లుంటాడు, అయ్యో ఈయన ఇలా ఉంటాడు, అయ్యో ఈయనకు ఏమంత తెలియదు, ఈయన పెద్ద అమాయకుడు అన్నట్టుగా ఆయన ఉన్నాడు. అయితే తనకు అప్పగించిన పనిని ఈయన నమ్మకంగా చేసి ముగించేవాడు. ఒకరోజు ఆ యజమానుడు, ఆ బాసు ఇతర దేశాలకు వెళ్ళిపోతూ ఈ పనిని ఎవరికి అప్పగించాలి అని చూసినప్పుడు ఆయన అందులో వాళ్ళను పిలిచి, అలా కమిటీ ఉంటుంది కదా, పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు ఫలాని వ్యక్తి యథార్థంగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, సరైన టైంకి వస్తాడు, ఆయన వరకు ఏది పెండింగ్ లేదు, మంచిగా చేస్తాడని ఆ యొక్క కౌన్సిల్ తీర్మానంలో జరిగితే ఆ యొక్క ఎంప్లాయీని ఆ యజమానుడు బాసు పిలిచి ఆయన ఆ బ్రాంచ్కే మేనేజర్ను చేసి పెట్టాడు. హల్లెలూయా. ఆ బ్రాంచ్కి మేనేజర్ను చేసి ఆయన కింద ఉన్నటువంటి 25 బ్రాంచెస్, 25 బ్రాంచీలకు ఈయన మేనేజర్. 25 బ్రాంచీలలో బ్రాంచ్కి ఒక మేనేజర్ ఉంటే 25 మేనేజర్ల మీద ఈయన గొప్ప డిఎం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప మేనేజర్. అందరు మేనేజర్లకి అయిన మేనేజర్ అయిపోయిండు, ఒక పెద్ద పొజిషన్లో ఉంచిండు. చివరికి ఏం చేసిండో తెలుసా? ఆ యజమానుడు అక్కడనే స్థిరపరిచి దానంతటిని ఈయనకే అప్పగించేసి హోల్ అండ్ సోల్ ఈయనకే అధికారాలు ఇచ్చేసాడు. ఈయన ఇప్పుడు ఎంప్లాయీని పెట్టుకోవాలి, ఈయన ఎంప్లాయీలను జీతాలు ఇవ్వాలి. ఎంత ఆడమన కింగ్ అయిపోయిందండి. అందుకే నీ తగ్గింపుదల నిన్నందనంత ఎత్తుకు తీసుకెళ్తుంది, నిన్నొక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడుతుంది. అందుకే యేసయ్య కూడా ఒక మాట చెప్పాడు, నిన్ను ఉన్న స్థలములో నుండి ఉన్నతమైన స్థలములోకి నిన్ను తీసుకెళ్తానన్నాడు. ఇప్పుడు నువ్వు కూర్చున్న స్థలము నుండి గొప్ప స్థలములోకి నిన్ను తీసుకొని వెళ్తాడు. అది ఏ చోటైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నిన్ను గొప్పగా నీ దేవుడు ఆశీర్వదిస్తాడు. పెంట కుప్ప మీద ఉన్న నిన్ను లేపి రాజుల ఎదుట నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఎక్కడ నువ్వు గర్వం, నీ అహం ఏనాడు పనిచేయదు. అది నీలో ఉన్న అటిట్యూడ్ను, నీ వైఖరిని నీచంగా, హీనంగా చూపెడుతుంది. నిన్ను ఇంకా అది తగ్గిస్తుంది తప్ప నీకు గొప్ప చేయది, నీకు ఘనతను తీసుకొని రాదు. కనుక మనం అందరం ఏం చేద్దాం? వావిలాల చర్చ్ వాళ్ళందరం ఏం చేద్దాం? మేము చెప్పండి. మీ అయ్యగారు కూడా తగ్గించుకొని వాడే. హల్లెలూయా. నాకు కోట్ వేసుకోవడం తెలుసు, షూట్ వేయడం తెలుసు, అలాగే చినిగిపోయిన అంగేయడం కూడా నాకు తెలుసు, సింపుల్ బనీన్ వేయడం కూడా తెలుసు. అలాంటి వాళ్ళతో కూర్చుండడం తెలుసు, గొప్ప వాళ్ళతో కూర్చుండడం కూడా తెలుసు. వేరే విషయంలో చెప్పాలంటే ఏ రోటికాడి పాట, ఎక్కడుండే తీరు అక్కడ, తగ్గించుకునే కాడ తగ్గించుకోవాలి. నీ ఘనతకు నీతో సమానమైన వాళ్ళ దగ్గర